హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో WH క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. WH క్వశ్చన్స్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్, అదేవిధంగా హెచ్తో స్టార్ట్ అయ్యే హెచ్తో మొదలయ్యేటువంటి వర్డ్స్తో మనం క్వశ్చనింగ్ చేయడం అన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు తెలుగులో సహజంగా మనం అడిగే ప్రశ్నలను ఇంగ్లీష్లో ఎలా అడగాలో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలతో తెలుసుకోబోతున్నాము. అంటే మనం తెలుగులో క్వశ్చన్స్ వేస్తాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేవి కొన్ని ముఖ్యమైన ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాము. కాబట్టి దయచేసి మీరు చూడబోతున్న క్వశ్చన్స్ అంటే ప్రశ్నలను పూర్తిగా మీ నోటికి వచ్చేంత వరకు వదలకండి. ఎలా నేర్చుకుంటారో నేర్చుకోండి, కానీ తప్పకుండా నేర్చుకోండి. అర్థమైందా లర్నర్స్? అంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా నేర్చుకుంటారో తెలియదు. అంటే ఇవన్నీ మీరు ఖచ్చితంగా డైలీ లైఫ్లో వాడతారు కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు అంటే నేను చెప్పబోయే ఉదాహరణలు అంటే ఎగ్జాంపుల్స్ని ఖచ్చితంగా మీ నోటికి వచ్చేటట్టు నేర్చుకోండి, వదలకండి. ఎలా నేర్చుకుంటారో తెలియదు, కంపల్సరీగా మీరైతే నేర్చుకొని ఉండాలి. అర్థమైందా లర్నర్స్? డబ్ల్యూ లెటర్తో ఏ ఏ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఏమేమి వర్డ్స్ వస్తాయి క్వశ్చనింగ్ చేయడానికి అని అంటే వాట్, వేర్, వై, వెన్, హూ, హూజ్, విచ్, హూమ్. అంటే హూ అనేది సబ్జెక్ట్ అవుతే హూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ అంటే డబ్ల్యూ అనే లెటర్తో ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. సో అంటే క్వశ్చన్స్ చేయడానికి మనం యూస్ చేస్తాం కదా, వాట్ అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము, వేర్ అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము, వెన్ అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము, వై అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము కదా. ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి అంటే క్వశ్చన్ వేయడానికి యూస్ చేసే వర్డ్స్, డబ్ల్యూ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. అదేవిధంగా హెచ్ అనే లెటర్తో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఏమేమి వర్డ్స్ వస్తాయి అని అంటే క్వశ్చనింగ్ చేయడానికి ఏమొస్తాయి అని అంటే హౌ, హౌ మచ్, హౌ మనీ. అంటే హెచ్ అనే లెటర్తో క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, హెచ్ అనే లెటర్తో వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. అంటే ఆ వర్డ్స్ ఎలా ఉండాలి, క్వశ్చన్ చేయడానికి ఉండాలి. ఇప్పుడు చూడండి, హౌ అంటే ఎలా అన్న అర్థమైతే వస్తుంది కదా. సో ఆ విధంగా క్వశ్చన్ చేయడానికి హెచ్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ క్వశ్చన్స్ చేయడానికి యూస్ చేస్తాము. అదేవిధంగా డబ్ల్యూ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే కొన్ని వర్డ్స్ అంటే క్వశ్చన్స్ చేయడానికి యూస్ చేసే వర్డ్స్ అని ఈ క్లాస్లో తెలుసుకుందాము. అర్థమైందా? వాటినే అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే హెచ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ చేయడానికి వేసే వర్డ్స్ని WH క్వశ్చన్స్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. అర్థమైందా? నోటికి ఎలా నేర్చుకుంటారో తెలియదు, కానీ మీ నోటికి మాత్రం కంపల్సరీగా రావాలి. వచ్చేంత వరకు వాటినైతే వదలకండి. ఓకే, లెట్ us స్టార్ట్. అంటే ఏవి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. మొదటగా డబ్ల్యూ అనే లెటర్తో వర్డ్స్ ఏవే వస్తాయి క్వశ్చన్ చేయడానికి అంటే వాట్కు తెలుగు అర్థం ఏమవుతుంది, ఏమి అని అవుతుంది. ఇవన్నీ క్వశ్చన్స్ వేయడానికి యూస్ చేస్తారు కదా, క్వశ్చనింగ్కి యూస్ చేస్తారు ఈ డబ్ల్యూ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. అర్థమైందా? వాట్కు తెలుగు అర్థం ఏమవుతుంది, ఏమి అని అవుతుంది. వేర్కు తెలుగు అర్థం ఎక్కడ అని వస్తుంది. వైకు తెలుగు అర్థం ఏమవుతుంది, ఎందుకు అని అవుతుంది. వెన్కు తెలుగు అర్థం ఎప్పుడు. హౌకు తెలుగు అర్థం ఎలా. హౌ మచ్ అంటే ఎంత. హౌ మెనీ అంటే ఎన్ని. హూ ఎవరు. హూజ్ ఎవరిది. విచ్ ఏది. ఎంత దూరము, ఇంగ్లీష్లో ఏమంటారు, హౌ ఫార్ అంటారు. అంటే డబ్ల్యూ లెటర్తో ఏవేవైతే క్వశ్చన్స్ చేయడానికి యూస్ చేసే వర్డ్స్ ఉన్నాయో అవి ఇవైతే. అర్థమైందా? అదేవిధంగా హెచ్ అనే లెటర్తో ఏవేవైతే క్వశ్చన్స్ చేయడానికి యూస్ చేస్తారో ఆ వర్డ్స్ అన్నీ ఇవి. అర్థమైందా? డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే క్వశ్చనింగ్కి యూస్ చేసే వర్డ్స్ ఇవి. అదేవిధంగా హెచ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చనింగ్ చేయడానికి యూస్ చేసే వర్డ్స్ ఇవి. అర్థమైందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా మనం ఎప్పుడు యూస్ చేసే వర్డ్స్ని చూద్దాం. మీరైతే మీ నోటికి వచ్చేంత వరకు వదలకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇవన్నీ మీ నోటికి కంపల్సరీగా రావాలి. అర్థమైందా?
ఎంత సమయము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ లాంగ్. లాంగ్ అంటే ఇక్కడ సమయము, టైము అని అర్థము. ఎంత తొందరగా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ ఎర్లీ. ఎంత వేగంగా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ ఫాస్ట్. నీవు ఎవరు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హూ ఆర్ యూ అని అంటారు. మీరు ఎవరు, ఇక్కడ యూకు తెలుగు అర్థం నీవు లేదా నువ్వు వచ్చినప్పుడు నీవు ఎవరు అంటే హూ ఆర్ యూ అంటే యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది కదా. సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు తెలుగు అర్థం నీవు అని అవుతుంది. అదే ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమొస్తుంది? మీరు అని అవుతుంది కదా. మీరు ఎవరు అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలంటే హూ ఆర్ యూ అని అంటారు. యూకు తెలుగు మీనింగ్ అప్పుడు మీరు అవుతుంది. మీరు ఎవరు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హూ ఆర్ యూ అని అంటారు. ఎలా ఉన్నావు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ ఆర్ యూ. బాగున్నావా, నువ్వు బాగున్నావా అనడానికి ఆర్ యూ ఫైన్. కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలంటే మీరు బాగున్నారా అనడానికి ఆర్ యూ ఫైన్. అంటే యూకు తెలుగు అర్థం అనేది నీవు లేదా నువ్వు అని అవుతుంది. ఎప్పుడు సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు. అదే సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ మీరు అవుతుంది కదా. సో మీరు బాగున్నారా అని అనడానికి ఆర్ యూ ఫైన్. యూకు తెలుగు అర్థాలు నువ్వు, నీవు, మీరు అని వస్తాయి. సో ఇక్కడ తేడా అనేది ఉండదు సబ్జెక్టు బట్టి. అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి అన్నప్పుడు మీరు బాగున్నారా అని తెలుగులో అర్థమవుతుంది. అదే నువ్వు బాగున్నావా అంటే సింగులర్లో మాట్లాడాలి అన్నప్పుడు నువ్వు బాగున్నావా అని అంటారు కదా. అలాంటప్పుడు తెలుగులో అర్థం నువ్వు బాగున్నావా అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? అందరూ బాగున్నారా అనడానికి ఏమొస్తుంది? ఆర్ యూ ఆల్ ఫైన్. అందరూ బాగున్నారా? ఆర్ యూ ఆల్ ఫైన్. ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబడి. ఈజ్ దేర్ ఎనీబడి. ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ అంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ అనే దానికి అర్థం ఏమవుతుంది? ఏమైనా ఉందా. ఎవరైనా ఉన్నారా అనడానికి ఈజ్ దేర్ ఎనీబడి. ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబడి. ఎనీథింగ్. థింగ్ ఎనీ పక్కన థింగ్ అని పెడితే ఏమైనా ఉందా. ఈజ్ దేర్ ఎనీథింగ్ అంటే ఏమైనా ఉందా అని తెలుగు అర్థం అయితే వస్తుంది. ఎనీ పక్కన బడి అని పెడితే ఈజ్ దేర్ ఎనీబడికు తెలుగు అర్థం ఏమవుతుంది? ఎవరైనా ఉన్నారా అని అర్థమైతే వస్తుంది తెలుగులో. మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ. లేదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ యూకు సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ. నువ్వెక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ అని వస్తుంది ఇంగ్లీష్లో. ఎవరైనా వచ్చారా? డిడ్ ఎనీబడి కమ్. ఎవరైనా వచ్చారా? డిడ్ ఎనీబడి కమ్. ఇక్కడ చూడండి, ఇలా విడదీసి రాయకూడదు, ఇట్లా కలిపి రాయాలి. ఎనీబడి అనేది ఇలా కలిపి రాయాలి. ఇలా ఎనీ ఒక చోట, బడి అనేది ఒక చోట, అట్లా విడదీసి రాయకూడదు. అర్థమైందన్నా? డిడ్ ఎనీబడి కమ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? ఎవరైనా వచ్చారా. ఇలా కలిపి రాయాలి ఎనీబడి అనేది. అర్థమైందన్నా? ఇలా విడదీసి రాయకూడదు. ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్. ఏం చేస్తూ ఉన్నావు అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని అర్థమైతే వస్తుంది. ఏమైనా చేసావా అంటే ఏమైనా పని చేసావా అనడానికి డిడ్ యూ డూ ఎనీ వర్క్ అని అనొచ్చు. వర్క్ అంటే పని అని అర్థం కదా. డిడ్ యూ డూ ఎనీ వర్క్ అంటే ఏమైనా పని చేసావా అని అర్థమైతే వస్తుంది. ఏమైనా చేసావా అని అనడానికి డిడ్ యూ డూ ఎనీథింగ్. డిడ్ యూ డూ ఎనీథింగ్ అని వస్తుంది. చేయడానికి ఏమైనా పని ఉందా అని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు డూ. ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు డూ అని వస్తుంది. అంటే చేయడానికి ఏమైనా పని ఉందా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు డూ. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు డూ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది అని అంటే చేయడానికి ఏమైనా ఉందా. పని అంటే వర్క్ అని యూజ్ చేయాలి. థింగ్ అంటే ఉందా అంటే ఏమైనా ఉందా. చేయడానికి ఏమైనా ఉందా అనడానికి ఈజ్ దేర్ ఎనీథింగ్ టు డూ అని అనాలి ఇంగ్లీష్లో. పని చేయడానికి ఏమైనా ఉందా అంటే చేయడానికి ఏమైనా పని ఉందా అని తెలుగు అర్థానికి అని తెలుగు వాక్యానికి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు డూ అని అనాలి. నువ్వు పని చేసావా? డిడ్ యూ డూ ద వర్క్. నువ్వు పని చేసావా? డిడ్ యూ డూ ద వర్క్. నువ్వు పని చేయలేదా? నువ్వు పని చేయలేదా? డిడెంట్ యూ డూ ద వర్క్. డిడెంట్ యూ డూ ద వర్క్. నువ్వు ఏం చదువుతున్నావు? వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే ప్రెజెంట్ నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అని అర్థమైతే వస్తుంది. నువ్వు ఎలా చదువుతున్నావు. ఎలా అంటే హౌ కదా. హౌ ఆర్ యూ స్టడీయింగ్. ఎలా చదువుతున్నావు. నువ్వు బాగా చదువుతున్నావా? ఆర్ యూ స్టడీయింగ్ వెల్. వెల్ అంటే బాగా అన్న అర్థమైతే వస్తుంది. ఆర్ యూ స్టడీయింగ్ వెల్. ప్రెజెంట్ నువ్వు బాగా చదువుతున్నావా అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. చదువుతున్నావా లేదా. నువ్వు చదువుతున్నావా లేదా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ యూ స్టడీయింగ్ ఆర్ నాట్. ప్రెజెంట్ అయితే నువ్వు చదువుతున్నావా లేదా అనే వాక్యానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ యూ స్టడీయింగ్ ఆర్ నాట్
అని అంటారు. బాగా చదువుతున్నావా లేదా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ యూ స్టడీయింగ్ వెల్ ఆర్ నాట్? వెల్ అంటే బాగా అని అర్థమైతే వస్తుంది. ఆర్ యూ స్టడీయింగ్ వెల్ ఆర్ నాట్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే నువ్వు బాగా చదువుతున్నావా లేదా అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఎక్కడికి పోతున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎవరితో పోతున్నావు? విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్? ఎవరితో పోతున్నావు? ఎవరితో పోతున్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ అని అంటారు. ఇక్కడ హూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. హూ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు తెలుగు అర్థం ఏమవుతుంది? ఎవరు అని అవుతుంది. హూమ్ అనేది ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఎవరిని, ఎవరికి అన్న అర్థం అయితే వస్తుంది. ఎప్పుడు హూమ్ అనేది ఆబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు. అర్థమైందా? సో హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎవరితో పోతున్నావు అంటే విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ అని వస్తుంది. అంటే విత్ తర్వాత ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాము. అదే మీరు హూ అనేది సబ్జెక్ట్గా రావాలన్నప్పుడు అంటే హూ ఆర్ యూ గోయింగ్ విత్ అని వస్తుందన్నమాట. హూ ఆర్ యూ గోయింగ్ విత్ అంటే నీవు ఎవరితో పోతున్నావు అని అర్థమైతే వస్తుంది. హూమ్ అనేది ఆబ్జెక్ట్గా మీరు తీసుకున్నప్పుడు విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్ అని అనవచ్చును. అదే హూ అనేది సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు హూ ఆర్ యూ గోయింగ్ విత్ అని వస్తుంది. తెలుగు అర్థమైతే ఎవరితో పోతున్నావు అని వస్తుంది. విత్ హూమ్ అంటే ఎవరితో అని అర్థమైతే వస్తుంది. అర్థమైందన్నా? హూమ్ అంటే ఎవరిని, ఎవరికి అన్న అర్థాలు అయితే వస్తాయి. ఎందుకు పోతున్నావు? వై ఆర్ యూ గోయింగ్? ఎలా పోతున్నావు? హౌ ఆర్ యూ గోయింగ్? ఎక్కడి నుండి వచ్చావు? ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్? లేదా వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఇలా అయినా అనవచ్చును. అర్థమైందన్నా? ఎక్కడి నుండి వచ్చావు అంటే ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్ అని అనవచ్చును, లేదా వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అని అయినా అనవచ్చును. ఒంటరిగా వచ్చావా? డిడ్ యూ కమ్ అలోన్? ఒంటరిగా వచ్చావా? డిడ్ యూ కమ్ అలోన్? ఎవరితోనైనా వచ్చావా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? డిడ్ యూ కమ్ విత్ ఎనీవన్? లేదా డిడ్ యూ కమ్ విత్ ఎనీబడి అని అనవచ్చును. ఎలా వచ్చావు? హౌ డిడ్ యూ కమ్? పోతావా? డు యూ గో? వస్తావా? డు యూ కమ్? చూస్తావా? డు యూ సీ? మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డు యూ టాక్? డు యూ టాక్? డు యూ టాక్? మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు టాక్? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు టాక్? ఏదైనా టాపిక్ గురించి అని ఇంగ్లీష్లో చెప్పాలన్నప్పుడు, ఏమైనా టాపిక్ గురించి మాట్లాడాలా అని అన్నప్పుడు ఈజ్ దేర్ ఎనీ టాపిక్ టు టాక్ అబౌట్? ఈజ్ దేర్ ఎనీ టాపిక్ టు టాక్ అబౌట్ అని అడగవచ్చును ఇంగ్లీష్లో. ఎవరితో మాట్లాడతావు? విత్ హూమ్ డు యూ టాక్? ఏమైనా మాట్లాడతావా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు టాక్? మాట్లాడడానికి ఏమైనా ఉందా? మాట్లాడడానికి ఏమైనా ఉందా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు టాక్? మాట్లాడతావా? డు యూ టాక్? నువ్వు మాట్లాడతావా? డు యూ టాక్? యూ అంటే నువ్వు లేదా మీరు అన్న అర్థం అయితే వస్తుంది కదా. నువ్వు మాట్లాడతావా? డు యూ టాక్? లేదా మీరు మాట్లాడతారా? కొంచెం రెస్పెక్ట్ఫుల్గా అడగాలన్నప్పుడు మీరు మాట్లాడతారా అని అంటాం కదా, అప్పుడు ఏమంటారు? డు యూ టాక్? మీరు మాట్లాడతారా అని అనవచ్చును. నీవే మాట్లాడతావా? నీవే మాట్లాడతావా? డు యూ టాక్ టు యువర్ సెల్ఫ్? అంటే నువ్వు నీతోనే, అంటే నీ అంతకు నువ్వే అన్న అర్థమైతే వస్తుంది. నీవే మాట్లాడతావా? డు యూ టాక్ టు యువర్ సెల్ఫ్? నువ్వు నీతోనే మాట్లాడుకుంటావా? నువ్వు నీతోనే మాట్లాడుకుంటావా? డు యూ టాక్ టు యువర్ సెల్ఫ్? నువ్వు అంటే నీ అంతకు నీతోనే నువ్వు మాట్లాడుకుంటావా అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. రాసావా? డిడ్ యూ రైట్? రాసావా? ఆల్రెడీ రాసేసావా? డిడ్ యూ రైట్? సొంతంగా రాసావా అంటే నీ అంతకు నువ్వే సొంతంగా స్వయంగా రాసావా అనడానికి డిడ్ యూ రైట్ ఇట్ యువర్ సెల్ఫ్? స్వయంగా నీ అంతకు నువ్వే రాసావా, సొంతంగా రాసావా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? డిడ్ యూ రైట్ ఇట్ యువర్ సెల్ఫ్? రాస్తావా? డు యూ రైట్? చేసావా? డిడ్ యూ డూ? డిడ్ యూ డూ? చేస్తావా? డు యూ డూ? చేస్తావా? ఇంకా చేయలేదు, చేస్తావా? డు యూ డూ? భోజనం చేస్తావా? డు యూ హ్యావ్ మీల్స్? లేదా డు యూ టేక్ మీల్స్? డు యూ టేక్ మీల్స్ లేదా డు యూ హ్యావ్ మీల్స్ అని అనవచ్చును. భోజనం చేస్తావా అనడానికి. భోజనం చేస్తూ ఉన్నావా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నువ్వు తింటూ ఉన్నావా అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ యూ హ్యావింగ్ మీల్స్? ఆర్ యూ హ్యావింగ్ మీల్స్ లేదా ఆర్ యూ టేకింగ్ మీల్స్? ఆకలిగా ఉందా? హ్యావ్ యూ హంగ్రీ? హ్యావ్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ హంగ్రీ అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆర్ని యూజ్ చేస్తే బెటర్. ఇక్కడ స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే ఆర్ ప్లస్ యూ ప్లస్ అడ్జెక్టివ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ ఏమవుతాయంటే ఇక్కడ హ్యాపీ, హంగ్రీ, టైర్డ్ అనేవి అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. సో ఆకలిగా ఉందా అనడానికి ఆర్ యూ హంగ్రీ?
ఆర్ యూ హంగ్రీ అని అనవచ్చును. ఆర్ యూ హ్యాపీ అంటే నువ్వు సంతోషంగా ఉన్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అర్థమైతే వస్తుంది. ఆర్ యూ టైర్డ్ నువ్వు అలసిపోయావా, ఆర్ యూ టైర్డ్ నువ్వు అలసిపోయావా అని తెలుగు అర్థం అయితే వస్తుంది. అర్థమైందా? ఆర్ యూ హంగ్రీ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, ఆకలిగా ఉందా అని అర్థమైతే వస్తుంది. తింటావా అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావా, ఆకలిగా ఉందా అని అనడానికి తిన్నావా, డిడ్ యూ ఈట్, తింటున్నావా, ఆర్ యూ ఈటింగ్, ప్రజెంట్ తింటున్నావా నువ్వు అనడానికి ఆర్ యూ ఈటింగ్, కూర్చున్నావా, డిడ్ యూ సిట్, హోంవర్క్ చేసావా, డిడ్ యూ డూ ద హోంవర్క్, హోంవర్క్ చేసావా, డిడ్ యూ డూ ద హోంవర్క్, చెప్పిన పని చేసావా, డిడ్ యూ డూ ద వర్క్ వాట్ ఐ టోల్డ్, నేను చెప్పిన పని చేసావా, నేను చెప్పింది నువ్వు చేసావా అనడానికి డిడ్ యూ డూ వాట్ ఐ టోల్డ్, నేను చెప్పింది నువ్వు చేసావా అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారు, డిడ్ యూ డూ వాట్ ఐ టోల్డ్, నేను చెప్పిన పని నువ్వు చేసావా, నేను చెప్పింది అంటే నేను చెప్పిన పని నువ్వు చేసావా అనడానికి డిడ్ యూ డూ ద వర్క్ వాట్ ఐ టోల్డ్ అని అనవచ్చును ఇంగ్లీష్లో. ఎప్పుడు ఆ పని మొదలు పెడతావు, వెన్ డూ యూ స్టార్ట్ దట్ వర్క్, ఎప్పుడు ఆ పని మొదలు పెడతావు అని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వెన్ డూ యూ స్టార్ట్ దట్ వర్క్, ఎందుకు ఆ పని చేయలేదు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వై డిడ్ంట్ యూ డూ దట్ వర్క్, ఎందుకు ఆ పని చేయలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వై డిడ్ంట్ యూ డూ దట్ వర్క్ అని అంటారు. ఎందుకు పోలేదు, వై డిడ్ంట్ యూ గో, ఎందుకు పోలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వై డిడ్ంట్ యూ గో, ఎందుకు రాలేదు, వై డిడ్ంట్ యూ కమ్, ఎందుకు రాలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వై డిడ్ంట్ యూ కమ్ అని అంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ముందు ముందు నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? ప్రజెంట్ అయితే ఈ క్లాస్లో డైలీ లైఫ్లో యూస్ చేసే కొన్ని వాక్యాలు. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.